పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా? ఫైరా ఫైరా. ఐ నో ఐఎమ్ లేట్, బట్ ఏం చేస్తాం, ఈద్ ప్రిపరేషన్స్లో అండ్ సెలబ్రేషన్స్లో బిజీ అవ్వటం వల్ల కొంచెం లేట్ అయింది. ఎప్పటిలాగే నన్ను క్షమించేసేయండి. అది గొప్ప, ఇది గొప్ప, వాళ్ళు గొప్ప, వాళ్ళది ఎంత పొడుగుంది, వాళ్ళది ఎంత బారుంది, నువ్వు అది చూడవా. అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఈ పాటికి రకరకాల బ్రేక్ డౌన్స్ అండ్ డిస్కషన్ వీడియోస్ చూసేస్తుంటారు కాబట్టి ఇది బ్రేక్ డౌన్ వీడియో కాదు. ఈ వీడియో జస్ట్ మై పర్స్పెక్టివ్. టీజర్ చూసాక నాకు వచ్చిన థాట్స్ అండ్ ఈ పర్టికులర్ జాతర తాలూకు బ్యాక్ స్టోరీ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో లెట్స్ బిగిన్. టీజర్ చూడగానే ఫస్ట్ ఇంప్రెషన్ లోనే మైండ్ దొబ్బింది. ఆలోచించి అదే అల్లు అర్జున్ ఇంకో టేక్ అని చెప్పిన సీన్ ఇదేనా అని. ప్రాబబ్లీ ఇదే అయి ఉంటది. జస్ట్ ఈ సీన్ కోసం అల్లు అర్జున్ 51 టేక్స్ తీసుకున్నారంట. ఇంత పర్ఫెక్ట్ టైమింగ్ తో ఆ బాడీ లాంగ్వేజ్ ని అలాగే మెయింటైన్ చేస్తూ ఆ సీక్వెన్స్ ని పుల్ ఆఫ్ చేయడం అనేది నాట్ ఎ జోక్. ఇట్స్ నాట్ ఎ జోక్ బ్రదర్, ఇట్స్ నాట్ ఎ జోక్. అన్ని సార్లు సేమ్ ఎనర్జీతో పర్ఫామ్ చేయడం కూడా అంత ఈజీ కాదు, దోలు తీరిపోతాయి. అండ్ అలా వైకుంఠపురంలో మూవీ రిలీజ్ తర్వాత అల్లు అర్జున్ ఒక ఇంటరాక్షన్ లో కమర్షియల్ మూవీస్ లోనే నేను ఒక రిఫైనిటీ డిగ్నిటీ తీసుకొస్తా అని ఛాలెంజ్ చేశారు. అంటే కమర్షియల్ సినిమాలోనే నేను ఆ రిఫైనిటీ తీసుకొస్తా, నేను ఆ డిగ్నిటీ తీసుకొస్తా. టీజర్ లో ఈవెన్ ఒక్క డైలాగ్ కూడా లేకుండా జస్ట్ ఆ బాడీ లాంగ్వేజ్ తో ఆ క్యారెక్టర్ యాటిట్యూడ్ తోనే ఈ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశారంటే అదేదో తెచ్చేలానే ఉన్నారు ఆయన. ఆడెవడో నాకు టీజర్ నచ్చలేదు, ఐ డోంట్ లైక్ ఇట్ అన్నాడు. అది వినగానే ఐ వాజ్ లైక్, ఆ క్షణం నా చేతిలో కత్తుంటే వాడి బాడీ పంచకోట శ్మశానంలోను, నా బట్టలు చెంచలు కూడా జైల్లోనూ ఉండేది. ఓకే, ఫస్ట్ నుండి మొదలెడదాం. పుష్పాని ఐమాక్స్ లో చూసిన క్లైమాక్స్ లోని ఫైర్ ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుంది. ఓవరాల్ టీజర్ వాస్ ఫైర్, బట్ అది కాకుండా టీజర్ లో వచ్చే పుష్ప టైటిల్ టెక్స్ట్ యానిమేషన్స్ లో కూడా ఆ ఫైర్ ఓవర్లేస్ ని చూడొచ్చు. లుక్స్ గుడ్. అండ్ టైటిల్ లో ఒక గోల్డ్ కలర్ లేయర్ ని కూడా చూడొచ్చు. పార్ట్ 1 టైటిల్ ని అబ్జర్వ్ చేస్తే అది ఎర్రచందనం కలర్ లో ఉంటది. ఈ టీజర్ లో ఆ ఎర్రచందనం కలర్ నుండి గోల్డ్ కలర్ లోకి టైటిల్ ట్రాన్సిషన్స్ ని చూడొచ్చు. ది రూల్ టెక్స్ట్ కూడా గోల్డ్ టెక్స్చర్ లోనే ఉంటది. ఫ్యూ డేస్ బ్యాక్ పుష్ప పార్ట్ 3 కూడా ఉంటదని కొన్ని రూమర్స్ వచ్చాయి. సో ఐ థింక్ పార్ట్ 2 ఎండింగ్ లో లేదా పార్ట్ 3 లో పుష్ప గోల్డ్ స్మగ్లింగ్ లో కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు. బికాస్ ప్రతిసారి ఎర్రచంద్రం అంటే ఆడియన్స్ కి బోర్ కొట్టే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ మూవీలో గోల్డ్ స్మగ్లింగ్ ని కూడా స్మార్ట్లీ ఇంట్రడ్యూస్ చేసే ఛాన్స్ ఉంది ఫర్ మోర్ మనీ. ఎండ్ ఆఫ్ ది పాయింట్ పుష్పకి రెస్పెక్ట్ కావాలి. డబ్బుంటే రెస్పెక్ట్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఎంత ఎక్కువ డబ్బుంటే అంత ఎక్కువ రెస్పెక్ట్ వస్తుంది. సో ఆన్ దిస్ పాయింట్ పుష్ప ఒక పాయింట్ దగ్గర తన బిజినెస్ ని డైవర్సిఫై చేయొచ్చు. సుక్కు ఎలా ప్లాన్ చేశారో వీడియో నో, బట్ పక్కా మజా వస్తుంది. ఈ టీజర్ లో ఒక చిన్న హైలైట్ ఏంటంటే పింకీ ఫింగర్. లిటిల్ ఫింగర్ ని పెంచి దానికి కలర్ వేస్తుంటాడు పుష్ప. వీళ్ళు రిలీజ్ చేసిన ప్రీవియస్ వీడియోలో కూడా పుష్ప ఆ మ్యానరిజం చేసినప్పుడు ఆ ఫింగర్ ని చూడొచ్చు. పార్ట్ 1 లో పుష్పకి నెయిల్ ఫ్యాంటసీ ఏం లేదు, బట్ సడన్లీ ఎలా వచ్చిందంటే సెకండ్ పార్ట్ మేజర్ గా 2002 నుండి 2005 ఈ టైం ఫ్రేమ్ లో ప్లేస్ అవ్వచ్చు. సో ఆ టైంలో ఇలా లిటిల్ ఫింగర్ నెయిల్ ని పెంచడం, దానికి కలర్ వేయటం ఒక రకమైన ట్రెండ్ అప్పట్లో. మా తాత కూడా వేసేవాడు కలర్ నెయిల్ కి. అండ్ నా ఫ్రెండ్ ఒకటి చెప్పిన దాని ప్రకారం సిటికనల్ గోరు పెంచి దానికి రంగేయడం అనేది తిరుపతి సైడ్ ఒక స్టేటస్ సింబల్ లాగా భావించేవాళ్ళంట అప్పట్లో. లైక్ వెల్దీ పర్సన్స్, బాగా డబ్బున్నోళ్ళు ఇలా చేసేవాళ్ళంట. ఇది ఎంతవరకు రియల్ నాకు తెలీదు. ఒకవేళ ఎవరైనా తిరుపతి నుండి చూస్తుంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ పుష్ప ఈ త్రిశూలంతో ఇక్కడ లైట్ గా కూసుకుంటాడు. ఐ థింక్ ఆ రిచువల్ లో ఇది కూడా ఒక పార్ట్ అయ్యుండొచ్చు. టీజర్ లో ఈ పల్లు సీన్ అందరికి ఎక్స్ట్రీమ్లీ నచ్చడానికి సుక్కు అండ్ టీమ్ ఎఫర్ట్స్, అల్లు అర్జున్ డెడికేషన్ తర్వాత నాకు అనిపించిన వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ స్పీడ్ ర్యాంపింగ్. స్పీడ్ ర్యాంపింగ్ అంటే ఇదే. Long summer nights, smoking, staring at the oceans. పుష్ప కొంగుని పట్టుకుని అలా నడుచుకుంటూ వచ్చి ఇలా డోపుకోవాలి. ఈ సీక్వెన్స్ లో యాక్టింగ్ వైజ్ డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. ఒక సైడ్ ఫెమినిన్ బాడీ లాంగ్వేజ్ ఉండాలి, పుష్ప యాటిట్యూడ్ కనపడాలి, అండ్ ఆ ఎనర్జీ ఎక్కడ మిస్ అవ్వకూడదు. సో ఇవన్నీ కలగలిపి ప్రాపర్ గా ఎలివేట్ అవ్వడానికి స్పీడ్ ర్యాంపింగ్ కూడా హెల్ప్ అయింది. అండ్ జస్ట్ ఇమాజిన్ ఈ పోస్టర్ రిలీజ్ చేయకుండా, అసలు అల్లు అర్జున్ ది గెటప్ రివీల్ చేయకుండా, అసలు ఏది రివీల్ చేయకుండా డైరెక్ట్ టీజర్ రిలీజ్ చేస్తుంటే ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ ఉండేది. డిఫరెంట్ గా హిట్ అయ్యేది టీజర్ అందరికి. బట్ వాళ్ళ క్యాలిక్యులేషన్స్ వాళ్ళకు ఉంటాయి. స్టార్ హీరో కాబట్టి డైరెక్ట్ గా ఇలాంటివి దింపితే ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారో చేయరో అన్న భయం ఉంటది. సో అందుకే ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. అండ్ ఈ లుక్ రివీల్ అయ్యాక ఈ గెటప్ గంగమ్మ తల్లి జాతరలోదని అందరికి అర్థమైపోయింది. తిరుపతిలో అండ్ సమ్ సెవరల్ ప్లేసెస్ లో జరిగే ఈ గంగమ్మ జాతర వెనకాల ఒక ఇంట్రెస్టింగ్ బ్యాక్ స్టోరీ ఉంది. సుమారుగా 900 ఏళ్ల క్రితం నాటి చరిత్ర ఇది. పాలెగాలు రాజ్యాలు పరిపాలించే రోజులవి. పాలెగాల వంశస్థులందరూ వాళ్ళ రాజ్యాలను పరిపాలించే వాళ్ళు. అలాగే తిరుపతికి ఒక పాలెగాడు ఉండేవాడు. పేరుకే పాలెగాడు కానీ పరమ నీచుడు. రాజ్యంలో పెళ్లిడికి వచ్చిన ఏ ఉమెన్ ని వదిలేవాడు కాదు. తిరుపతి సరౌండింగ్ ఏరియాస్ లో లేడీస్ ని సెక్షువల్ గా హరాస్ చేసి రేప్స్ చేసేవాడు. అండ్ పెళ్లి ఎవరితో అయినా ఫస్ట్ అండ్ మాత్రం నాతోనే జరగాలని దిక్కు
దిక్కుమాలిన రూల్స్ పెట్టి జనాల్ని పీడించేవాడు. ఇది ఇలా ఉండగా ఒక రోజు పాలెగాడు తన అనుచరులతో గుర్రంపై వెళ్తూ ఉంటే ఒక చోట చెరికెత్తలతో కలిసి స్నానం చేస్తూ గంగమ్మ కనిపిస్తుంది. పాపం పండింది. పాలెగాడు పోయే రోజు దగ్గర పడింది. పక్కనున్న చెరికెత్తలు ఈ పాలెగాడు గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇస్తారు. ఈ దుర్మార్గుడు ఇలా చేస్తున్నాడని. పాలెగాడి కూడా తన పక్కన చెప్తారు, ఆవిడందరిలా కాదు, ఆవిడ జోలికి వెళ్ళకరా జాలి అని. కానీ పాలెగాడు అవేవి పట్టించుకోకుండా గంగమ్మ దగ్గరికి వెళ్తాడు. దెన్ గంగమ్మ పాలెగాడిని ఆల్మోస్ట్ చంపైపోతుంది. బట్ ఎలాగోలాగా పాలెగాడు ఎస్కేప్ అవుతాడు. అప్పుడు గంగమ్మ పాలెగాడితో ఛాలెంజ్ చేస్తుంది, వచ్చే 7 రోజుల్లో నేను చంపేస్తా అని. సో తర్వాత పాలెగాడు బయట కనిపిస్తే గంగమ్మ బతకనివ్వదని వేరే వేరే చోట్ల దాక్కుంటూ ఉంటాడు. గంగమ్మ వేరే వేరే వేషాలు మార్చుకొని బండ బూతులు తిడుతూ తిరుపతి మొత్తం తిరుగుతూ ఉంటుంది. కానీ ఎన్ని బూతులు తిట్టినా పాలెగాడు మాత్రం బయటికి రాడు. కానీ 4వ రోజు గంగమ్మ దొర విషయం వేసుకుని వస్తుంది. అప్పుడు పాలెగాడు నా దొర వచ్చాడని బయటకు వస్తాడు. పాలెగాడు బయటకు వచ్చిన వెంటనే గంగమ్మ తల నరికేస్తుంది. ఈ స్టోరీని లైట్ గా అబ్జర్వ్ చేస్తే పుష్ప పార్ట్ 1 లో ఒక ప్యారలల్ కనిపిస్తుంది. జాల్రెడ్డి రిలేటెడ్. జాల్రెడ్డి క్యారెక్టర్ ని పాలెగాడు ఇన్స్పైర్ అయ్యి క్రియేట్ చేసినట్టున్నారు. బికాస్ ఇద్దరికి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి అండ్ సేమ్ క్వాలిటీస్ ఉన్నాయి. ఐ థింక్ ఈ జాతరలో బలయ్యే పాలెగాడు జాల్రెడ్డి. మీరేమంటారు? కామెంట్ చేయండి. ఇది గుర్తుపెట్టుకోండి. సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడుకుందాం. లెట్స్ సీ మన ప్రెడిక్షన్ కరెక్ట్ అవుతుందో లేదో. సో దట్స్ ఇట్. వీడియోపై మీ థాట్స్ ఏంటో కామెంట్ చేయండి అండ్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ ఎంజాయ్ యువర్ నెక్స్ట్ మూమెంట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్. తిరుపతి అసలు పేరేంటో తెలుసా? పుష్ప మండపం. ఇది 13th centuryలో మెన్షన్ చేయబడింది. అంటే